బాహుబలి ది ఇటర్నల్ వార్. ఓకేనా? సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేటివి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అది కాకుండా రాజమౌళి గారు, ప్రభాస్ గారు నిన్న ఈ యొక్క ఏదైతే ఉంటుందో ప్రమోషన్ వీడియో, సో అది ప్రమోషన్ అనేది చేసుకున్నారనమాట. సో దీనిలో ఈ యొక్క స్టోరీ అనేది ఎలా ఉండబోతుంది, సో ప్రభాస్ గారు చనిపోయిన తర్వాత పైన దేవతలు ఎలా డిసైడ్ చేస్తారు అని చెప్పి క్లారిటీగా పూర్తిగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. దీనికి వాడిన విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, సిజే అనేది నిజంగా వాడారా, లేకపోతే ఈ యొక్క యానిమేషన్ వీడియో అనేది ఏ మూవీస్తో కంపారిజన్ చేయొచ్చు, ఏ రేంజ్లో ఉండబోతుంది. సో అది కాకుండా చాలా మంది క్యూరియాసిటీ అనేది ఉంటుంది, ఏం జరుగుతుంది, ఏమవుతుంది అని. ఇప్పుడు రాజమౌళి గారు మళ్ళీ వచ్చి ప్రభాస్ గారు ఏదో జస్ట్ నార్మల్గా పెట్టారనమాట. అది జస్ట్ ప్రమోషన్ కోసమే అండి. ఎందుకంటే 2027లో ఈ యొక్క బాహుబలి ఎటర్నల్ వార్స్ అనేది వస్తుంది. అది ఎలా, ఏ హాలీవుడ్ కంపెనీతో ఈ యొక్క మూవీ అనేది యానిమేటెడ్గా క్రియేట్ చేసి వదులుతున్నారు, సో దాని యొక్క విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, సిఏజే నిజంగా వాడారా లేదా అని చెప్పి క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అనేది చేశానమాట. ఇది ఒక కొత్త లోకం అండి. అంటే బాహుబలికి దీనికి అసలు సంబంధమే లేదు. అసలు నేను ముందే చెప్తున్నా, మీరు వినాలి, లాస్ట్ వరకు వింటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సంబంధమే లేదు. ఇప్పుడు మనం బాహుబలి 1, 2 చూసాం కదండి. సో ఈ రెండు మూవీస్కి, ఈ యొక్క బాహుబలి ఎటర్నల్ వార్స్కి సంబంధమే లేదు. ఓకేనా? సో బ్రో, ఈ మూవీ అనేది ఎలా ఉండబోతుంది, నువ్వు ఎలా డిసైడ్ చేసావనంటే దాంట్లోనే తెలుస్తుంది. ఓకేనా? ఆల్రెడీ హింట్ కూడా ఇచ్చేశారు అసలు ఫస్ట్. ఓకేనా? సో చూసుకున్నట్లయితే అసురులకి, ఇంద్రులకి ఈ యొక్క బాహుబలి చావు వల్ల ఏదైతే ఉంటుందో యుద్ధం అనేది, ఓకేనా? సో ఆ యుద్ధం ఎలా జరగబోతుంది, వీళ్ళు ఎలా కొట్టుకుంటారు బాహుబలి కోసం, బాహుబలి చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి శక్తులు పొందుతాడు, ఓకేనా? దేవతలు, రాక్షసుల కన్నా ఎక్కువ గొప్ప శక్తులు అనేటివి మన బాహుబలి, మన ప్రభాస్ గారు పొందుతాడనమాట. అది ఎలా ఎలా చూపిస్తారు, అసలు ఏ విధంగా చూపిస్తారు, ఆ యొక్క యాక్షన్ సీన్స్ అనేటివి ఎలా ఉంటాయని చెప్పి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఎవరు మిస్ చేయదు, వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ముందు మెయిన్ పాయింట్ ఏంటంటే, రాజమౌళి గారు ఈ యొక్క మూవీని డైరెక్షన్ అయితే చెయ్యట్లేదు, కన్ఫర్మ్డ్, ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఓకేనా? సో ఒక డైరెక్టర్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారనమాట. వాళ్ళ పేర్లు మొత్తం నీట్గా చెప్తాను. ఓకేనా? ఎండ్ వరకు చూడాలన్నమాట. మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ అంటే, నేను అది మనీగా రాసుకొని వచ్చాను, ఎక్కడ మర్చిపోతానని. సో ఈ యొక్క మూవీ కంప్లీట్లీ ఇంటర్నేషనల్ నుంచి మన ఇండియా కొలాబరేషన్ అనేది అయ్యింది కొన్ని కంపెనీస్తో. లైక్ ఇప్పుడు బాహుబలి 1, 2, 3 తీసిన విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, సిజిఐతో ఉంటుంది కదా కొన్ని కంపెనీస్ అనేటివి. ఆ కంపెనీ పేర్లు కూడా చెప్తానమాట. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ బాహుబలి ది ఎటర్నల్ వార్ అనమాట. సో ఎస్ఎస్ రాజమౌళి గారు దీన్ని అయితే క్రియేట్ చేయట్లేదు. శోభు ఎర్లగడ్డ అని ఎవరైతే ఉన్నారో, సో అతను డైరెక్షన్ అనేది చేస్తున్నాడని చెప్పి తెలుస్తుంది అనమాట. ప్రసాద్ దేవిని, ఓకేనా? సో వీళ్ళిద్దరు కలిసి డైరెక్షన్ అనేది చేస్తున్నారనమాట, క్రియేట్ చేసి ఇస్తున్నారనమాట మనకు అవుట్పుట్ అనేది. దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ యొక్క ఎమోషనల్గా వచ్చే గూస్ బాంబ్స్ మ్యూజిక్ కానీ ఎంఎం కీరవాణి అనమాట. ప్రొడక్షన్స్ కంపెనీస్ వచ్చి ఆర్క్ మీడియా వర్క్స్, మిహిరా విజువల్ ల్యాబ్స్, మళ్ళీ వచ్చి యానివర్చుడు, మళ్ళీ వచ్చి జరతన్. అంటే ఇవి ఆల్రెడీ బాహుబలి 1కి 2కి వర్క్ చేసాయండి. ఓకేనా? సో వాయిస్ ఓవర్ వచ్చి మన ప్రభాస్, రమ్యకృష్ణ, మన రాణా అనమాట వాయిస్ ఓవర్ ఇచ్చేది. మిగతా వాళ్ళ క్యారెక్టర్లు కూడా వస్తాయి. ప్రస్తుతానికి ఇవే డీటెయిల్స్ అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది ఏ రేంజ్లో వస్తుంది, యానిమేషన్, మైథలాజికల్, ఫ్యాంటసీ, యూనివర్సీ, ఆఫ్టర్ లైఫ్ వార్ కాన్సెప్ట్ అనమాట ఇది. ఓకేనా? ఒక యానిమేషన్ రూపంలో చూపిస్తూ, ఒక మైథలాజికల్గా వస్తూ, ఓకేనా, ఒక హిస్టరీని క్రియేట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఎందుకంటే మైథలాజికల్ గా మీకు తెలిసిందే, ఓకేనా, ఏ విధంగా ఉంటుందో. పురాతనాలకు సంబంధించిన యుద్ధాలకు సంబంధించిన వార్ అనేది జరుగుతుంది అనమాట. అది లోకం కాదు, మళ్ళీ అది మర్చిపోయినండి, అది స్వర్గలోకం కాదు, మళ్ళీ వచ్చి యముడు ఉండే లోకం కూడా కాదు, అసలు నరకం కూడా కాదు, అసలు అది ఒక కొత్త వరల్డ్ లోకం అనమాట. ఆ వరల్డ్ అనేది మనం చూస్తాం. ఓకేనా? సో అమరేంద్ర బాహుబలి మరణం తర్వాత ఆయన ఆత్మ ఒక కొత్త లోకానికి ప్రవేశిస్తుంది. అది స్వర్గం కాదు, ఒక యుద్ధ భూమి. ఇప్పుడు అసురులకి, ఇంద్రులకి, రాక్షసులకి చాలా మందికి ఒక యుద్ధం అనేది జరుగుతుంది అనమాట. అది కొత్త లోకంలో జరుగుతుంది అనమాట. ఆ యొక్క కొత్త లోకంలోకి మన బాహుబలి, మన ప్రభాస్ గారు నెట్టివేయబడతాడు అనమాట చనిపోగానే. ఇదేనండి, క్లారిటీగా అర్థమవుతుందా? ఆల్రెడీ ఒక నీకు ఎలా తెలుసురా బాబు నాయన అంటే, వాళ్ళు ట్రైలర్లోనే మెన్షన్ చేశారు కింద, మీరు చూసినట్లయితే. నేను క్యాప్చర్ చేశా, ఏంద్రా ఇది, స్వర్గం కాదు, నరకం కాదు, అసలు ఇది ఏంది అని అంటే, అదొక కొత్త లోకం, యుద్ధ భూమి. అసురులు, రాక్షసులు, దెయ్యాలు,
దేవతలు దేవుళ్ళు ఫైట్ చేసే, యుద్ధం చేసే, వార్ చేసి ఒక కొత్త లోకం అనమాట అది. సో ఆ యొక్క కొత్త లోకంలోకి మన ప్రభాస్ గారిని నెట్టివేయబడతాడు. ఆ యొక్క యుద్ధం అనేది ఎలా చేస్తాడు, ఏంటి, మన ఓడికి శక్తులు ఎలా వస్తాయి, ఓకేనా, మనం స్క్రీన్ మీదే చూస్తాం అనమాట. ఇప్పుడు మనోడి కాన్సెప్ట్ ఏంటంటే చనిపోయిన తర్వాత రివెంజ్ తీర్చుకుంటాడు అనమాట. ఎవరి మీద? ఎవరు ఆల్రెడీ చూశాడు, ఇంద్రుడు, ఇంద్ర సోదర ఇంద్ర, అసూసర, ఏదో పేరు అని కరెక్ట్గా తెలీదు. సో ఆ ఇంద్రుడి మీద ఎలా రియాక్షన్ అనేది తీసుకుంటాడు మన బాహుబలి. సో మన ప్రభాస్ గారు అనేది చూపిస్తాడు అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది దేని మీదగా తిరుగుతుంటుంది, నేను కొన్ని పేర్లు చెప్తాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. దేవరాసుర సంగ్రామం అంటే బాహుబలి తెలుసుకుంటాడు, దేవతలు అసురులు ఈ ఇద్దరి మధ్య ఎటర్నల్ వార్ కొనసాగుతుంది. అంటే అందరూ కమాండ్ అయిపోతారనమాట. ఎటర్నల్ వార్ అంటే అందరు కమాండ్ అయిపోయి వార్ అనేది జరుగుతుంది అనమాట. ఆ వార్లో మనోడు ఎలా నెగ్గుతాడు అనేది స్టోరీ అనమాట. అతను ఒక యోధుడు మళ్ళీ పుట్టాడు అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఇక్కడ చనిపోయాడు, అక్కడ పుట్టాడు అనమాట, యుద్ధ భూమిలో పుట్టాడు అనమాట. అప్పుడు అర్థం చేసుకోండి బాస్, ఈ మూవీ అనేది ఎలా ఉండబోతుందో, అదే ఈ యానిమేషన్ మూవీ అనేది ఎలా ఉండబోతుందో. అసలు పిక్స్ లెవెల్ అనమాట. ఆ యొక్క యానిమేషన్ మళ్ళీ వచ్చి కొట్టినప్పుడు కొన్ని షాడోస్ వస్తాయన్నమాట. ఇప్పుడు బాహుబలి కానీ ఒక బాణం వేసి కొట్టినప్పుడు ఆ బాణం తగిలినప్పుడు ఒక షాడోస్ అనేవి వస్తాయి. అవన్నీ హాలీవుడ్కి సంబంధించిన డిజైన్స్ ఏవైతే ఉంటాయో మంచి కంపెనీలు అనమాట, ఓకేనా. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ మంచి కంపెనీలు డిజైన్ చేసి అవుట్పుట్ అనేది మనకు నీట్గా ఇస్తారు. చాలా మంది ఏం చెప్తున్నారంటే తెలియక, అదే నేను చెప్పేది తెలియక, అది ఇలా ఉంది సూపర్గా ఉంటుంది. ఏం సూపర్గా ఉంటుంది? చెప్పిన మాటలే చెప్పి ఎన్ని రోజులు చెప్తారు. అరే అసలు కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, అసలు ఆ యొక్క విజువల్ అనేది ఎలా కనిపిస్తుంది అని చెప్పి మనం చెప్పాలి కదా. ఇది కాదు మనం చెప్పాల్సింది. సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ కొత్త శక్తులు ఎలా పొందుతాడు అనేది మనం చూస్తాం అనమాట. కొత్త మిత్రులను కూడా కలుస్తాడు అనమాట, ఓకేనా. పాత శత్రువులను కూడా కలిసి రివెంజ్ అనేది ఎలా తెచ్చుకుంటాడు అనేది మనం చూస్తాం అనమాట. సో ఈ యొక్క క్లైమాక్స్ లో వండర్ వరల్డ్ గా మన ప్రభాస్ గారిని ఒక రేంజ్ లో చూపించేస్తాడు అనమాట. అది ఏంటంటే ఒక రక్షకుడిలాగా చూపించేస్తారు అనమాట. యుద్ధ భూమిలో అన్యాయం జరిగే ఎవరికైతే అన్యాయం దేవతలకి దేవుళ్ళకి జరుగుతుంటుందో యుద్ధ భూమిలో ఒక రక్షకుడిలాగా చూపించేసి ఈ యొక్క దేవతలు, ఈ యొక్క ఎవరైతే దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో మన అమరేంద్ర బాహుబలిని ముందు పెట్టేస్తారనమాట. రాక్షసులు ఎదురైనప్పుడు మన అమరేంద్ర బాహుబలిని ముందు పెట్టినప్పుడు ఏం జరుగుతుందో చూడాలన్నమాట. దేవతలు మళ్ళీ వచ్చి దేవుళ్ళు కూడా ఓడిపోయే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఓడిపోయిన తర్వాత మనోడు ఎంట్రీ ఇస్తాడు అక్కడికి. మనోడు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒకే ఒక బాణంతో అంతమందిని ఎలా మట్టి కల్పిస్తాడని చెప్పి ఈ యొక్క యానిమేషన్ రూపంలో చూపిస్తారనమాట. 2027లో ఈ యొక్క మూవీ అనేది వస్తుంది. హై గ్రాఫికల్ గా ఉంటుంది. హాలీవుడ్ కొలాబరేషన్ అనేది ఉంటుంది. సో మన ఇండియన్ కొలాబరేషన్ అనేది కూడా ఉంటుంది అనమాట. కొన్ని కంపెనీస్ అనేవి ఉంటాయి. మనకు ది బెస్ట్ అవుట్పుట్ అనేది ఇవ్వాలన్నమాట. ఒకే కంపెనీ మీద ఆధారపడితే మనం సరిపోదు. అంటే కంపెనీ అంటే ఒకే విఎఫ్ఎక్స్, ఒకే సిజిఐ, ఒకే యానిమేషన్ మీద ఆధారపడితే అది సరిపోదు అనమాట, డల్ అయిపోద్ది అనమాట. మనం డిఫరెంట్ వేరియేషన్ లో మనం చూస్తాం అనమాట దీన్ని, ఓకేనా. మన ఇండియాలోనే టాప్ విఎఫ్ఎక్స్ సిజిఐ చేసే ఉన్నాయి. ఒకటి డిఎన్ఈజీ ఉంది, మన ఇండియాలోది ఉంది, ఓకేనా. సో అలాగే మకుతా విఎఫ్ఎక్స్ అని ఉంది, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఫైర్లీ క్రియేటివ్ స్టూడియో కూడా ఉందన్నమాట. ఇవన్నీ బాహుబలి 1, 2, RRRకి వర్క్ చేశాయన్నమాట. సో ఈ రేంజ్లో ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది. మేబీ ఈ యొక్క ఫుటేజ్ని చూస్తున్నట్లయితే ఈ యొక్క ముకుతా విఎఫ్ఎక్స్ తోనే చేయడం అనేది జరుగుతుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. అంటే ఆ యానిమేషన్ చూస్తుంటే జరుగుతుంది. మేబీ ఫ్యూచర్లో ఏమన్నా హాలీవుడ్ వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి చేసే అవకాశం ఉందేమో తెలుస్తుంది. మనం జస్ట్ ఇది వాళ్ళు ఏం చేశారంటే జస్ట్ ట్రయల్ రండి, అంటే ఈ విధంగా ఉంటుంది మీరు చూసుకోండి అని చెప్పి చెప్పారనమాట, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. ఇంతకి మించి క్వాలిటీ అనేది ఇచ్చే అవకాశం ఉంది కన్ఫర్మ్డ్, ఖచ్చితంగా, ఓకేనా. మూవీ బడ్జెట్ వచ్చి చాలా ఎక్కువ అని చెప్తున్నారు అనమాట. రాజమౌళి గారు డైరెక్షన్ అనేది చేయట్లేదు అనమాట. ప్రొడ్యూసర్లు చాలా మంది ఉన్నారు. సో డైరెక్టర్లు 2 ఉన్నారనమాట, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఏవైతే టాప్ హాలీవుడ్కి సంబంధించిన విఎఫ్ఎక్స్, సిజిఐ, ఆ యొక్క యానిమేటెడ్ మోషన్ క్యాప్చర్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఏం వాడట్లేదు. వాటితో కొలాబరేషన్ అనేది అవ్వట్లేదు అనమాట. అయితే మటుకు బాగుంటుంది. సో చూడాలన్నమాట. ఆ యొక్క హాలీవుడ్కి సంబంధించిన డిఎన్ఈజీ, ఐఎల్ఎం, మళ్ళీ వచ్చి బెటా ఎఫెక్ట్స్, బెటా డిజిటల్, మళ్ళీ వచ్చి యానిమేటెడ్ మోషన్ క్యాప్చర్ డిజైన్ అనమాట. ఇవి టాప్ హాలీవుడ్లో. మన ఇండియాలో వచ్చి ముకుతా విఎఫ్ఎక్స్, సో ఫైర్లీ క్రియేటివ్ స్టూడియో. మన ఇండియాలో కూడా డిఎన్ఈజీ అనేది ఉంది, కానీ అంత ఏం వర్క్ చేసేవాళ్ళు నాకు తెలిసి వీళ్ళే ఉంటుంది, డైరెక్షన్లోనే ఉంటుంది మొత్తానికి చూసుకున్నట్లయితే. అదండి, మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను క్లారిటీగా
క్లియర్లీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అనేది చేసేసాను అనమాట. ఈ యొక్క ఎటర్నల్ వార్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎటర్నల్ వార్స్లోనే ఉంది, పేరులోనే ఉంది. ఓకేనా. సో అందరికీ పడే ఒక వార్ అని. ఓకేనా. సో ఇదనమాట వీడియో. మీకు నచ్చినట్లయితే ఇటువంటి అప్డేట్స్ మీకు ఇంకా కావాలి అని అనుకుంటే సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా. బాయ్.